రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, భారతదేశపు పశ్చిమ సరిహద్దుల్లో హడావిడి కాస్త సద్దుమణిగినట్టు కనిపిస్తుంది. తాత్కాలికంగానే అనిపిస్తున్నా మొత్తానికైతే సద్దుమణుగుతోంది. పాకిస్తాన్ మళ్ళీ మనపై దాడి చేయాలంటే 10 సంవత్సరాలు ఆలోచించాలి. ఈ 10 సంవత్సరాల్లో దుస్సాహసం చేస్తే ప్రపంచ పటం మారిపోయే పరిస్థితి వస్తుంది. అయితే మన తూర్పున కూడాను ఉన్నటువంటి బంగ్లాదేశ్లో కూడాను భారత వ్యతిరేక ప్రభుత్వము పదే పదే పడగలు విప్పుతోంది, బుసలు కొడుతోంది. మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నెగ్గినటువంటి అవామీ లీగ్ పార్టీని నిషేధించింది. ఆ పార్టీ నేత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ హసీనా దేశం వదిలి పారిపోయేలా చేసింది. ఎటువంటి ఎన్నికల్లో పాల్గొనకుండా మహమ్మద్ యూనుస్ ఇప్పుడు పాలకుడు కాని పాలకుడు అయ్యాడు. అన్ఎలెక్టెడ్ లీడర్ ఆఫ్ ది పార్టీ, ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ది కంట్రీ ఆయన అయ్యారు. అంతేకాదు, ఆయన పచ్చి భారత వ్యతిరేకతను పదే పదే ప్రదర్శిస్తున్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఈశాన్య భారతం విషయంలో ఈశాన్య భారతదేశం ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని ఒకసారి, చైనా అక్కడ ఆధిపత్యం చెలాయించాలని ఒకసారి, ఈశాన్య భారత్ని ఆక్రమించుకోవాలని ఆయన సహచరుల్లో కొందరు చెప్పడము, కొన్ని మ్యాప్ని సర్క్యులేట్ చేయటము, ఇవన్నీ చేస్తున్నారు. అంతేకాదు, ఈ సిలిగురి కారిడార్ ప్రాంతంలో లాల్మొనీర్ హాట్ అనేటటువంటి బంగ్లాదేశీ ఎయిర్ బేస్ను చైనాకి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించారు. చైనీస్ అధికారులు ఇప్పటికే అక్కడికి వచ్చి వెళ్ళారు. ఇవన్నీ కూడాను పచ్చి భారత వ్యతిరేక ధోరణి. పాకిస్తాన్ పడమర దిశన పూర్తి భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోంది. సైన్యం అక్కడ సహకరిస్తోంది. అయితే బంగ్లాదేశ్లో ఒక చిన్న తేడా ఉంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సైన్యము భారత వ్యతిరేక ధోరణిని అవలంబించే విషయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తోంది. భారత వ్యతిరేక ధోరణిని అవలంబించాల్సినటువంటి అవసరం లేదన్నది ఆర్మీ చీఫ్ వఖారుజ్జమాన్ పదే పదే చెబుతూ వస్తున్నారు. అయితే వఖారుజ్జమాన్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో. కాబట్టి బంగ్లాదేశ్లో కూడాను చాలా అయోమయ పరిస్థితులు ఉన్నాయి. మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది? సైనిక తిరుగుబాటు ఏదైనా జరుగుతుందా? లేకపోతే సైన్యము తమ సత్తాను మహమ్మద్ యూనుస్కి చూపిస్తుందా? మహమ్మద్ యూనుస్ను హెచ్చరించి దారికి తీసుకొస్తుందా? లేకపోతే సైనిక తిరుగుబాటు జరుగుతుందా? ఇది ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఎందుకంటే ఎన్నికల్లో గెలవనటువంటి మహమ్మద్ యూనుస్ ఇప్పటికే సైన్యంతో సంబంధం లేకుండా ఐక్యరాజ్య సమితిలో రాయబారిగా పనిచేసినటువంటి, బంగ్లాదేశ్ రాయబారిగా పనిచేసినటువంటి ఖలీలుర్ రహమాన్ని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అపాయింట్ చేశారు. సైన్యంతో సంబంధం లేకుండా, నేషనల్ సెక్యూరిటీలో సైన్యాన్ని సంప్రదించకుండా ఈ తరహా అపాయింట్మెంట్ చేయటము ఇది కొంత ఆశ్చర్యం కలిగించే విషయం. అంతేకాకుండా అమెరికా నుంచి సైనికాధికారులు వస్తే ఆర్మీ చీఫ్ అయినటువంటి వఖారుజ్జమాన్ కాకుండా ప్రధానమంత్రి కార్యాలయంలో ఆర్మీ వ్యవహారాలను రిపోర్ట్ చేసేటటువంటి లెఫ్టినెంట్ జనరల్ కమరుల్ హసన్ను అమెరికన్ అధికారులతో కలిసేందుకు పంపడం జరిగింది. అంటే సైన్యంతో ప్రమేయం లేకుండా యూనుస్కి మద్దతుదారుడైనటువంటి ఒక సైన్యంలోని ఒక ఉన్నతాధికారిని అమెరికన్ అధికారులతో సమావేశం కావడానికి పంపించడం జరిగింది. దీని అర్థం ఏంటి? మహమ్మద్ యూనుస్ ఆర్మీ చీఫ్ని పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆర్మీ చీఫ్ కూడా తన బలాన్ని నిరూపించుకునేందుకు మే 21వ తారీఖున ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని పిలిచారు. సైనికాధికారులందరినీ కూడా ఈ సమావేశానికి రమ్మన్నారు. మొత్తం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అన్ని డివిజన్స్, అన్ని కోర్స్ ఏవైతే ఉన్నారో ఆ కోర్ కమాండర్స్ వీళ్ళందరినీ, అంటే ఉన్నతాధికారులందరినీ రమ్మన్నారు. పూర్తి యుద్ధ యూనిఫామ్లో రమ్మని పిలిచారు. ఈ సమావేశంలో ఆయన పూర్తిగా తనకు ఎంత మద్దతు ఉందో అసెస్ చేసుకున్నారు. సైన్యం పూర్తిగా తన వెంట ఉందన్నది రుజువు చేసుకున్న తర్వాత మహమ్మద్ యూనుస్కు 3 హెచ్చరికల్ని పంపించారు. ఈ 3 హెచ్చరికలు ఏంటంటే, మొట్టమొదటిది వీలైనంత త్వరగా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎన్నికలు జరిపించాలి.
మొహమ్మద్ యూనుస్ ప్రస్తుతం ఎన్నికలు జరిపించకుండా 4-5 సంవత్సరాలు తానే పరిపాలనలో ఉండాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఆయనకి రాజకీయ పార్టీ లేదు, ఆయన ప్రారంభించే ప్రయత్నం చేసినటువంటి పార్టీకి పెద్దగా మద్దతు రావడం లేదు, ఎన్నికల్లో ఆయన గెలవకపోవచ్చు. కాబట్టి అధికారం చేజారే ప్రమాదం ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా ఇంకొకరు నెగ్గితే. అందుకని ఆయన ఎన్నికలను ఆలస్యం చేస్తున్నారు. కాబట్టి జనరల్ వఖారుజ్జమాన్ వీలైనంత త్వరగా ఎన్నికలు జరిపించాలి, డిసెంబర్ లోపల ఎన్నికలు జరిపించాలి, ఆర్మీ మళ్ళీ తమ బ్యారక్స్లోకి తిరిగి వెళ్ళేలాగా వీలు కల్పించాలి. అదేవిధంగా రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆర్మీకి సంబంధించిన వ్యవహారాల్లో మొహమ్మద్ యూనుస్ జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అన్నటువంటి సందేశం కూడా ఆయన స్పష్టంగా పంపించారు. ఎందుకంటే గతంలో ఒక ప్రయత్నం జరిగింది. వఖారుజ్జమాన్ రష్యాలో పర్యటిస్తున్న సమయంలోనే కమ్రోల్ హసన్ ఎవరైతే ఉన్నారో లెఫ్టినెంట్ జనరల్, ఆయనని ఆర్మీ చీఫ్గా చేసేటటువంటి ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నము జరుగుతున్నటువంటి విషయాన్ని భారత ప్రభుత్వం వఖారుజ్జమాన్కి తెలియజేయడంతో ఆయన నేరుగా బంగ్లాదేశ్కి రావడమే కాకుండా ఆర్మీలో తనకున్నటువంటి పట్టు నిరూపించుకుని తనను పదవి నుంచి తొలగించే ప్రయత్నాన్ని ఆయన నిరోధించారు. కాబట్టి ఆర్మీ వ్యవహారాల్లో అనవసరంగా ప్రభుత్వం వేలు పెట్టనవసరం లేదు అన్నది ఆయన రెండవ విషయం చెప్పారు. మూడవ విషయం చాలా ముఖ్యమైనది. అమెరికా కీలుబొమ్మ అయినటువంటి మొహమ్మద్ యూనుస్ చిటగాంగ్ ప్రాంతం నుంచి నేరుగా బర్మాలో ఉన్నటువంటి రఖైన్ స్టేట్లో ఉన్నటువంటి తిరుగుబాటు దళాలకి మానవతా దృక్పథంతో సహాయం చేసేందుకు ఒక కారిడార్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అమెరికా కోరింది, యూనుస్ పాటిస్తున్నాడు. అయితే కేవలం మానవతా దృక్పథంతో సహాయ సామగ్రి మాత్రమే వెళ్ళదు, ఆయుధాలు కూడా వెళ్తాయి. కాబట్టి ఇది తరువాత బర్మాతో సమస్యలు తీసుకొస్తుంది. కాబట్టి దీనిని ఆర్మీ చీఫ్ వ్యతిరేకిస్తున్నారు. ఈ మూడు అంశాలని ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఏ విషయం పైన సెక్యూరిటీకి సంబంధించిన విషయాల్లో ఆర్మీని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోకూడదు, ఈ 4 సందేశాలని ఆయన పంపించారు. మొహమ్మద్ యూనుస్కి ఒక విషయం అర్థమైంది, ఆర్మీ చీఫ్ని తొలగించటం అంత సులువు కాదు. ఎందుకంటే ఆయనకి సైన్యం యొక్క పూర్తి మద్దతు ఉంది. ఒకళ్ళిద్దరు కీలుబొమ్మలు ఆయనను వ్యతిరేకిస్తున్న సైన్యంలో బ్రాడ్లీ స్థూలంగా ఆయనకి మద్దతు ఉంది. కోర్ కమాండర్స్ అందరూ ఆయన వెంటే ఉన్నారు. కాబట్టి సైన్యంతో ఘర్షణ వైఖరిని కనుక అవలంబించినట్టయితే మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వము పడిపోయే ప్రమాదం ఉంది. ఆయన ఫ్రాన్స్కో బ్రిటన్కో పారిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఆయన ఫ్రాన్స్కి పారిపోతారని చాలామంది అంచనా వేస్తున్నారు. బంగ్లాదేశ్లో మొత్తం మీద బంగ్లాదేశ్లో అస్థిరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే సైన్యం భారతదేశానికి చాలా అనుకూలంగా ఉంది. ప్రస్తుతము బంగ్లాదేశ్లో భారత అనుకూల వైఖరి ఉన్నటువంటి మేజర్ ఫోర్స్ ఏదైనా ఉంటే అది సైన్యం. వఖారుజ్జమాన్కి కూడాను 1-2 సందర్భాల్లో ఆయన అధికారం కోల్పోకుండా, ఆయన పదవీచ్యుతుడు కాకుండా భారత సైన్యము, భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆయనకి ముందుగానే ఉప్పందించి రక్షించాయి. కాబట్టి ఆయన ప్రస్తుతం మొహమ్మద్ యూనుస్ తోటి తలపడేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద బంగ్లాదేశ్లో పరిస్థితి అంతా కూడాను అయోమయంగా అస్థిరంగా ఉంది. రోడ్ల మీద శాంతి లేదు, వీధుల్లో అల్లర్లు జరుగుతున్నాయి. ఇస్లామిక్ ఛాందసవాదం నానాటికి పెరుగుతోంది. ఈ ఇస్లామిక్ ఛాందసవాద శక్తులు బంగ్లాదేశ్ని ఒక సెక్యులర్ దేశంగా కాకుండా ఇస్లామిక్ దేశంగా మార్చి షరియా చట్టాలు తీసుకుని రావాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ శక్తులకు మొహమ్మద్ యూనుస్ సహకరిస్తున్నారు. మరోవైపు అమెరికా బంగ్లాదేశ్లో కారిడార్ని ఏర్పాటు చేసుకోవాలని, సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ని తమ గుప్పెట్లోకి తీసుకోవాలని పన్నాగాలు పన్నుతోంది. ఇవన్నిటి నేపథ్యంలో ఇప్పుడు వీటన్నిటినీ అడ్డుకునేటటువంటి పని ఆర్మీ చీఫ్ అయినటువంటి జనరల్ వఖారుజ్జమాన్ చేస్తున్నారు. ఈ వఖారుజ్జమాన్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయా కాదా అన్నది రానున్న రోజుల్లో తేలుతుంది. మొహమ్మద్ యూనుస్ అధికారం కొనసాగుతుందా లేదా అన్నది కూడా రానున్న రోజుల్లో తెలిసిపోతుంది. బంగ్లాదేశ్లో మాత్రము శరవేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.